Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women, Votluru. In this video session, I would like to discuss about the topic common diseases of aquarium fish, diagnosis and treatment in the ornamental fishery cluster paper for 6th Sem BSc Fishery students. Hemorrhagic septicemia, red pest. Hemorrhagic septicemia, also known as red pest, due to the distinct red streaks that appear on your fish. హీమరేజిక్ సెప్టిసీమియానే మనం రెడ్ పెస్ట్ అని అంటాం. ఎందుకని అంటే ఫిష్ మీద రెడ్ స్ట్రీక్స్ అనేవి అపియర్ అవుతాయి కాబట్టి హీమరేజిక్ సెప్టిసీమియానే మనం రెడ్ పెస్ట్ అని అంటాం అన్నమాట. If the bacteria enters your fish circulatory system, it will travel throughout, causing damage to body tissue, blood vessels and the heart. ఒకవేళ బ్యాక్టీరియా అనేది ఫిష్ సర్క్యులేటరీ సిస్టంలో కనుక ఎంటర్ అయితే కనుక అది త్రూఅవుట్ ద బాడీ సర్క్యులేట్ అయ్యి టిష్యూస్ని, బ్లడ్ వెజల్స్ని, హార్ట్ని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. ఆఫ్టన్ రిజల్టింగ్ ఇన్ ద ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరుగుద్ది. ద బిల్డప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కెన్ దెన్ కాజ్ డ్రాప్సీ. ఈ బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి బిల్డప్ అవ్వడం వల్ల డ్రాప్సీ అనేది కాజ్ అవుతుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ వెరీ సీరియస్ కండిషన్. ఇది వెరీ సీరియస్ కండిషన్ అన్నమాట. ఫిజికల్ సైన్స్: డిస్టింక్ట్ బ్రైట్ రెడ్ స్ట్రీక్స్ ఆన్ ఫిన్స్, patchy red discolorations on the flanks of the body, bulging eyes, bloated abdomens. ఫిజికల్ సిమ్టమ్స్ ఏం చూస్తాం మనం? బ్రైట్ రెడ్ స్ట్రీక్స్ అనేవి ఫిన్స్ మీద ఉంటాయి, ప్యాచీ రెడ్ డిస్కలరేషన్స్ అనేవి ఫ్లాంక్స్ మీద ఉంటాయి, బల్జింగ్ ఐస్ అంటే ఐస్ అనేవి ప్రొట్రూడ్ అవుతాయి, బ్లోటెడ్ అబ్డామన్స్ అంటే ఏంటంటే ఎక్సెసివ్ ఫ్లూయిడ్ వల్ల అబ్డామన్ అనేది స్వెల్ అవుద్ది అన్నమాట. దాన్ని మనం ఏమంటాము? బ్లోటెడ్ అబ్డామన్ అంటాం. ఎక్సెసివ్ ఫ్లూయిడ్స్ వల్ల అబ్డామన్ అనేది స్వెల్ అవుద్ది. అప్పుడు ఆ అబ్డామన్ మనం ఏమంటాము? బ్లోటెడ్ అబ్డామన్ అంటాం. నెక్స్ట్ బిహేవియరల్ సైన్స్: హైపర్ వెంటిలేషన్, గ్యాస్పింగ్ ఎట్ ద సర్ఫేస్, ఎర్రేటిక్ స్విమ్మింగ్. హైపర్ వెంటిలేషన్ నథింగ్ బట్ ఫాస్ట్గా బ్రీతింగ్ అనేది చూపిస్తాయి అన్నమాట. అండ్ సర్ఫేస్ దగ్గర గ్యాస్పింగ్ చూపిస్తాయి. ఎర్రేటిక్ స్విమ్మింగ్ అంటే ఏంటంటే సర్కిల్స్ ఫామ్లో స్విమ్ అవుతాయి అన్నమాట. ఫిషెస్ అనేవి సర్కిల్ ఫామ్లో స్విమ్మింగ్ అనేది చూపిస్తాయి. సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ దగ్గర ఫ్లోట్ అయ్యి ఆ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ దగ్గర స్టిక్ ఆన్ అయిపోతాయి అన్నమాట. కార్క్ స్క్రూ ఫ్యాషన్లో స్విమ్మింగ్ అనేది చూపిస్తుంది. ఈ కండిషన్స్ మనం ఏమంటాము? ఎర్రేటిక్ స్విమ్మింగ్. ఎర్రేటిక్ స్విమ్మింగ్ అని నథింగ్ బట్ ఏంటంటే ఫిషెస్ అనేవి సర్కిల్ ఫామ్లో స్విమ్ చేస్తాయి, సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ దగ్గర ఫ్లోట్ అయ్యి అక్కడే స్టిక్ ఆన్ అయిపోతాయి, కార్క్ స్క్రూ ఫ్యాషన్లో స్విమ్మింగ్ అనేది చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ పొటెన్షియల్ కాజెస్: హీమరేజిక్ సెప్టిసీమియా కెన్ బి కాజ్డ్ బై వేరియస్ ఆర్గానిజమ్స్ ఆర్ యాన్ అమోనియా స్పైక్. ఈ హీమరేజిక్ సెప్టిసీమియా అనేవి వేరియస్ ఆర్గానిజమ్స్ వల్ల కాజ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అమోనియా అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఈ హీమరేజిక్ సెప్టిసీమియా అనేది కాజ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఆఫ్టెన్ ట్రిగర్డ్ బై పూర్ వాటర్ కండిషన్స్ విత్ హై అమౌంట్స్ ఆఫ్ డికంపోజింగ్ ఆర్గానిక్ డిబ్రీస్. ఇది ఇంకా దేని వల్ల కాజ్ అవుద్ది అంట? పూర్ వాటర్ కండిషన్స్ విత్ హై అమౌంట్స్ ఆఫ్ ఆర్గానిక్ డిబ్రీస్ వల్ల కూడా ఈ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్ అండ్ పూర్ రిడాక్స్ టెండ్ టు బి కామన్ వెన్ సెప్టిసీమియా ఇస్ ప్రెజెంట్. సెప్టిసీమియా ఉంది అంటే మనకు కామన్గా కనిపించేది ఏంటంటే ఆక్వేరియం ట్యాంక్లో హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్ అనేది ఎక్కువ లెవెల్స్లో ఉంటుంది. అండ్ పూర్ రిడాక్స్ అనేవి మనకి జనరల్గా కనిపిస్తాయి. మన సెప్టిసీమియా ఉంది అంటే ఖచ్చితంగా మనకి ఏం కనిపిస్తాయి? హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్ అండ్ పూర్ రిడాక్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ పాసిబుల్ treatments: there's no known cure for this disease. ఈ డిసీజ్కి ఎటువంటి క్యూర్ అంటూ ఏమీ లేదన్నమాట. యాజ్ ద డిసీజ్ ఈజ్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ ఆర్ నాట్ ఆఫ్టెన్ ఎఫెక్టివ్ ఎక్సెప్ట్ ఇన్ స్లైట్ కేసెస్. ఈ డిసీజ్ అనేది ఇంటర్నల్గా కాజ్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ అనేవి ఎఫెక్టివ్గా వర్క్ చేయవు. స్లైట్ కేసెస్లో తప్పితే ఈ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేయదు అని చెప్తున్నారు. ఇన్ దట్ కేస్ ట్రీట్ యువర్ ఆక్వేరియం విత్ ఏ డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ క్లీన్ ఇట్. అలాంటి కేసెస్ మనం ఏం చేయాలి? ఆక్వేరియంని డిస్ఇన్ఫెక్టెంట్తో క్లీన్ చేయమంటున్నారు. టు డిస్ఇన్ఫెక్ట్ try acryflavin and monocrine and use 0.2 solution at the rate of 1 ml per liter. మనం యాక్రిఫ్లావిన్ అండ్ మోనోక్రైన్ని యూజ్ చేయాలి. 1 ml per లీటర్కి 0.2 సొల్యూషన్ యూజ్ చేయాలన్నమాట. ఇఫ్ యువర్ ఫిష్ డోంట్ రెస్పాండ్ వెల్, డోంట్ ప్రొసీడ్. ఒకవేళ ఫిష్ అనేది రెస్పాండ్ అవ్వకపోతే మనం ప్రొసీడ్ అవ్వకూడదు అనమాట. ఈ పాసిబుల్ ట్రీట్మెంట్స్లో ఏంటి అంటే ఈ డిసీజ్కి క్యూర్ అంటూ ఏమీ లేదు. ఈ డిసీజ్ అనేది ఇంటర్నల్గా కాజ్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ అనేవి ఎఫెక్టివ్గా వర్క్ చేయవు. స్లైట్ కేసెస్లో తప్పితే ఈ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ అనేవి ఎఫెక్టివ్గా వర్క్ చేయవు అని చెప్తున్నారు. ఆ కేసెస్లో మనం ఏం చేయాలి? ఆక్వేరియంని డిస్ఇన్ఫెక్టెంట్తో క్లీన్ చేయమంటున్నారు. మన యాక్రిఫ్లావిన్ అండ్ మోనోక్రైన్ని యూజ్ చేస్తాము. 0.2 1 ml లీటర్కి 0.2 సొల్యూషన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఫిష్ అనేది సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మనం అక్కడితో ఆ ప్రాసెస్ని ఆపేస్తామని చెప్తున్నారు.
నెక్స్ట్ యువర్ అదర్ ఆప్షన్ ఈస్ టు యాడ్ అన్ యాంటీబయాటిక్ టు ద ఫుడ్. గుడ్ ఆప్షన్స్ ఆర్ క్లోరోమైసిటిన్ అండ్ టెట్రాసైక్లిన్. మన అదర్ ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలంటే యాంటీబయాటిక్స్ని యూజ్ చేయాలన్నమాట. గుడ్ ఆప్షన్స్ ఏమంటున్నారు ఇక్కడ, క్లోరోమైసిటిన్ అండ్ టెట్రాసైక్లిన్ అనేవి గుడ్ యాంటీబయాటిక్స్ అనమాట. అవి మనం చూస్ చేసుకోవాలన్నమాట. దే టెన్ టు కమ్ ఇన్ 250 mg capsules. If you are mixing into 25 grams of flake food, one should be enough. జనరల్గా మన యాంటీబయాటిక్స్ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం కదా, క్లోరోమైసిటిన్ అండ్ టెట్రాసైక్లిన్. ఇవి జనరల్గా 250 mg క్యాప్సూల్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. మనం 25 grams ఆఫ్ ఫ్లేక్ ఫుడ్ ఇస్తున్నాం అనుకోండి, ఆ 25 grams ఆఫ్ ఫ్లేక్ ఫుడ్కి ఒక క్యాప్సూల్ ఇనఫ్ అని చెప్తున్నారు అనమాట. ఏ గుడ్ టిప్ ఈస్ టు కీప్ యువర్ ఫిష్ హంగ్రీ యాజ్ దే విల్ బీ మోర్ లైక్లీ టు ఈట్ ద మిక్చర్. మనం ఇది ఫుడ్తో పాటు యాంటీబయాటిక్స్ కాంబినేషన్ ఇస్తున్నాం కదా, ఫుడ్లో యాంటీబయాటిక్స్ కలిపి మనం ఫీడింగ్ ఇస్తున్నాం కదా ఫిషెస్కి. సో ఆ ఫీడ్, మనం ఇచ్చే ఫీడ్ అనేది ఫిషెస్ తినాలి అంటే ఫిషెస్కి బాగా ఆకలిగా ఉంచాలన్నమాట. అంటే అవి బాగా హంగ్రీగా ఉండేలా చూసి అప్పుడు మనం ఈ ఫీడ్ని ఇస్తే కనుక అవి తినేస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ని చూస్ చేసుకుంటున్నాము, నథింగ్ బట్ క్లోరోమైసిటిన్ అండ్ టెట్రాసైక్లిన్ చూస్ చేసుకుంటున్నాం. ఈ క్లోరోమైసిటిన్ టెట్రాసైక్లిన్ అనేవి 250 mg క్యాప్సూల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. మనం 25 grams ఆఫ్ ఫ్లేక్ ఫుడ్కి ఒక క్యాప్సూల్ అనేది ఇనఫ్ సరిపోతుంది అన్నమాట. 25 grams ఆఫ్ ఫ్లేక్ ఫుడ్కి ఒక క్యాప్సూల్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనం ఫీడ్కి, మన ఫిష్ యొక్క ఫీడ్కి యాంటీబయాటిక్స్ యాడ్ చేసాం కదా, అంటే 25 grams ఆఫ్ ఫ్లేక్ ఫుడ్కి ఒక క్యాప్సూల్ యాడ్ చేసాం, ఒక యాంటీబయాటిక్ క్యాప్సూల్ యాడ్ చేసాం. ఈ ఫీడ్ అనేది ఫిష్ తినాలి అంటే ఫిషెస్ని మనం ఎలా ఉంచాలంటే బాగా హంగ్రీగా ఉంచాలి, అప్పుడు మనం ఇచ్చే ఫీడ్ని అవి బాగా ఫాస్ట్గా తినేస్తాయి అన్నమాట. నెక్స్ట్ columnaris, mouth fungus, frequently mistaken for a fungal infection due to its mold-like lesions. This is a common bacterial infection in aquarium fish. కాలమ్నారిస్ని మనం ఏమంటాము, మౌత్ ఫంగస్ అంటాం. జనరల్గా మోల్డ్ లైక్ లెషన్స్ అనేవి ఫామ్ అవడం వల్ల ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమో అని మిస్టేక్ అవుతారు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమో అని అనుకుంటారు, కానీ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు, ఇదేంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. మోల్డ్ లైక్ లెషన్స్ అనేవి ఫామ్ అవడం వల్ల ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమో అని అనుకుంటారు, కానీ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇట్ ఈస్ హైలీ కంటాజియస్ అండ్ ద అవుట్కమ్ ఈజ్ ఆఫ్టన్ ఫ్యాటల్. ఇది ఏంటంటే త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది, అండ్ ద ఫైనల్ రిజల్ట్ ఏంటంటే డెత్ అనేది కాజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, frayed and ragged fins, ulceration on the skin, epidermal loss, white or cloudy fungus-like patches, particularly on the gill filaments, mucus on the gills, head and dorsal regions. Gill will change color, becoming light or dark brown. మన ఫిజికల్ సిమ్టమ్స్ చూస్తే కనుక ఫ్రేడ్ ఆర్ ర్యాగిడ్ ఫిన్స్ అనేవి ఉంటాయి, స్కిన్ మీద అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఎపిడర్మిస్ అనేది లాస్ అయిపోతుంది, వైట్ ఆర్ క్లౌడీ ఫంగస్ లైక్ ప్యాచెస్ అనేవి మనం గిల్ ఫిలమెంట్స్ మీద చూస్తాము, మ్యూకస్ అనేది గిల్స్ హెడ్ అండ్ డార్సల్ రీజన్స్ మీద ఉంటుంది, గిల్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుద్ది, ఐదర్ లైట్ కలర్గా కానీ లేకపోతే డార్క్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుద్ది అని చెప్తున్నారు. నెక్స్ట్ బిహేవియరల్ సైన్స్, బ్రీతింగ్ ర్యాపిడ్లీ అండ్ లాబరస్లీ, లాస్ ఆఫ్ ఎపిటైట్, పొటెన్షియల్. నెక్స్ట్ బ్రీతింగ్ అనేది ర్యాపిడ్గా చూపిస్తుంది, ఆకలి కోల్పోతుంది అనమాట, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి అంటే వేయదు వాటికి. నెక్స్ట్ పొటెన్షియల్ కాజెస్, columnaris ఈస్ కామన్ వేర్ బయోలోడ్స్ ఆర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఎగ్జిట్స్. మన columnaris అనేది ఎక్కడ కామన్గా చూస్తామంటే ఎక్కడైతే స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉన్నాయో అక్కడ కామన్గా columnaris అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దీస్ కెన్ బి డ్యూ టు ఓవర్ క్రౌడింగ్, ఇంజురీ, ఇన్ఎడిక్వేట్ డైట్, పూర్ వాటర్ క్వాలిటీ అండ్ అన్స్టేబుల్ pH. ఇది ఓవర్ క్రౌడింగ్ వల్ల రావచ్చు, ఓవర్ క్రౌడింగ్ వల్ల కూడా కాజ్ అవుతుంది, లేకపోతే ఇంజురీ వల్ల కానీ, లేకపోతే డైట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, పూర్గా వాటర్ క్వాలిటీ ఉండడం వల్ల, pH అనేది స్టేబుల్గా లేకపోవడం వల్ల కూడా ఇది కాజ్ అవుద్ది అని చెప్తున్నారు. ద బ్యాక్టీరియా కెన్ స్టే యాక్టివ్ ఇన్ అవర్ ట్యాంక్ ఫర్ అప్ టు 32 days ఇఫ్ ద హార్డ్నెస్ ఈజ్ 50 ppm ఆర్ మోర్. ఈ బ్యాక్టీరియా అనేది ఆక్వేరియం ట్యాంక్లో 32 days వరకు యాక్టివ్గా ఉండగలదన్నమాట. ఎప్పుడు, ఏ కండిషన్లో, హార్డ్నెస్ అనేది 50 ppm ఉన్నా లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉన్న హార్డ్నెస్ అనేది 50 ppm ఉన్నా లేకపోతే 50 ppm కన్నా ఎక్కువ ఉన్నా అప్పుడు బ్యాక్టీరియా అనేది ఆక్వేరియంస్లో 32 days వరకు యాక్టివ్గా ఉండగలదు. నెక్స్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్స్, ద డిసీజ్ డస్ నాట్ సర్వైవ్ ఇన్ సాల్ట్ సొల్యూషన్స్ ఆఫ్ 1% ఆర్ హయ్యర్. 1% ఆర్ హైయర్ సాల్ట్ సొల్యూషన్లో ఈ డిసీజ్ అనేది సర్వే అవ్వదు అని చెప్తున్నారు. సో ద సాల్ట్ కెన్ బి గ్రేట్ ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇఫ్ ద కేస్ ఈజ్ లెస్ సివియర్. సో మనం సాల్ట్ ట్రీట్మెంట్ ఇనిషియల్గా స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడు, ఈ డిసీజ్ అనేది లెస్ అంటే మైల్డ్గా ఉన్నప్పుడు అన్నమాట. నెక్స్ట్ ద యూజ్ ఆఫ్ సపరేట్ ట్రీట్మెంట్ బాత్ కెన్ బి గ్రేట్ ఫర్ ఇన్ఫెక్టెడ్ ఫిష్.
ఇన్ఫెక్టెడ్ ఫిష్కి సపరేట్ ట్రీట్మెంట్ బాత్ అనేది ప్రొవైడ్ చేయాలి. బట్ ఇన్ సివియర్ కేసెస్ ట్రీట్మెంట్ ఆఫ్ యువర్ ఎంటైర్ ట్యాంక్ ఈజ్ మస్ట్. బట్ సివియర్ కేసెస్లో మనం ఎంటైర్ ట్యాంక్కి ట్రీట్మెంట్ అంటూ ప్రొవైడ్ చేయాలన్నమాట. అనదర్ ఆప్షన్ వుడ్ బీ టు బై అన్ యాంటీబయాటిక్ దట్ ట్రీట్స్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. మనం యాంటీబయాటిక్స్ని యూజ్ చేయాలి. యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేస్తాయన్నమాట. ఆక్సీటెట్రాసైక్లిన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ వెరీ ఎఫెక్టివ్ ఆప్షన్. మనం ఆక్సీటెట్రాసైక్లిన్ని చూస్ చేసుకోవాలి, ఎందుకంటే అది బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఫిష్ ట్యూబర్క్యులోసిస్, ఫిష్ టీబీ. ఇట్స్ కామన్ ఇన్ ట్రాపికల్ ఫిష్ ట్యాంక్స్. ఇది జనరల్గా ట్రాపికల్ ఫిష్ ట్యాంక్స్లో కామన్గా ఉంటుంది అనమాట. యాజ్ ద డిసీజ్ ఈజ్ నాట్ హైలీ కంటాజియస్ అండ్ హ్యాస్ నో సడన్ డ్రామాటిక్ ఎఫెక్ట్స్. ఈ డిసీజ్ అనేది త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ట్రాన్స్ఫర్ అవ్వదు అండ్ ఎటువంటి సడన్ ఎఫెక్ట్స్ చూపించదు అనమాట. లైక్ ద హ్యూమన్ వర్షన్ ఇట్ మే నాట్ షో సైన్స్ అంటిల్ ఇయర్స్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ బిగిన్స్. ఇన్ఫెక్షన్ బిగిన్ అయిన కొన్ని సంవత్సరాల వరకు ఇది ఎటువంటి సిమ్టమ్స్ అనేది చూపించదు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. యువర్ ఫిష్ మే బికమ్ లెథార్జిక్, హాలోడ్ బెల్లీ, టర్న్ ప్లే, స్కిన్ అల్సర్స్, frayed fins, fin and scale loss, yellowish or darker nodules may appear on the eyes or body. మనకి ఫిష్ అనేది లెథార్జిక్, లేజీగా అయిపోతుంది అనమాట. హాలోడ్ బెల్లీ చూస్తాము, పేల్ కలర్లోకి అయిపోద్ది, స్కిన్ మీద అల్సర్స్ ఫామ్ అవుతాయి, ఫ్రేడ్ ఫిన్స్ చూస్తాము, ఫిన్ అండ్ స్కేల్స్ అనేవి లాస్ అయిపోతాయి, ఎల్లోయిష్ కానీ లేకపోతే డార్క్ నాడ్యూల్స్ అనేవి ఐస్ మీద కానీ బాడీ మీద కానీ అపియర్ అవుతాయి. నెక్స్ట్ బిహేవియరల్ సైన్స్. రిఫ్యూజింగ్ టు ఇట్, సరిగ్గా తినమన్నమాట. నెక్స్ట్ పొటెన్షియల్ కాజెస్. ఫిష్ టీబీ ఈజ్ కాజ్డ్ బై వన్ ఆఫ్ ద సెవరల్ స్పీసీస్ ఆఫ్ మైకోబాక్టీరియా. మైకోబాక్టీరియా స్పీసీస్లో ఏదో ఒక స్పీసీస్ వల్ల ఫిష్ టీబీ అనేది కాజ్ అవుద్ది అని చెప్తున్నారు. ఫిష్ టీబీ ఈస్ కాజ్డ్ బై వన్ ఆఫ్ ద సెవరల్ స్పీసీస్ ఆఫ్ మైకోబాక్టీరియా. అవేంటి? మైకోబాక్టీరియం ఫార్టిట్యూటమ్, మైకోబాక్టీరియం ఫ్లేవెన్సెన్స్, మైకోబాక్టీరియం కిలోనే, మైకోబాక్టీరియం గార్డోనే, మైకోబాక్టీరియం టెర్రే, మైకోబాక్టీరియం కీలేటమ్, మైకోబాక్టీరియం ఇంట్రాసెల్యులరే అండ్ మైకోబాక్టీరియం మ్యారిన్ అన్నమాట. నెక్స్ట్ అండ్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ డిసీజ్ ఈజ్ పూర్లీ మెయింటైన్ ఆక్వేరియం. ఈ డిసీజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆక్వేరియం అనేది పూర్గా మెయింటైన్ చేయడం వల్ల ఈ డిసీజ్ అనేది రావచ్చు అన్నమాట. మైకోబాక్టీరియం థ్రైవ్స్ ఇన్ లో pH వాల్యూస్, లో ఆక్సిజన్, హై సాల్యుబుల్ జింక్ అండ్ హ్యూమిక్ యాసిడ్. ఈ మైకోబాక్టీరియం అనేది విగ్రస్గా గ్రో అవుతుంది ఎప్పుడు? pH వాల్యూస్ లోగా ఉన్నప్పుడు, ఆక్సిజన్ అనేది లోగా ఉన్నప్పుడు, హై సాల్యుబుల్ జింక్ ఉన్నప్పుడు అండ్ హ్యూమిక్ యాసిడ్స్ ఉన్నప్పుడు ఈ మైకోబాక్టీరియా అనేది విగ్రస్గా గ్రో అవుతుందని చెప్తున్నారు. ఆల్ ద ప్రాబ్లమ్స్ యూ విల్ ఎన్కౌంటర్ ఇఫ్ యూ హ్యావ్ ఓవర్ స్టాక్డ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఎప్పుడు చూస్తాము అంటే ఎప్పుడైతే ఆక్వేరియం ట్యాంక్ అనేది ఓవర్ స్టాక్డ్గా ఉందో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్స్. దెర్ ఈజ్ నో కరెంట్ వ్యాక్సిన్ ఆర్ సాటిస్ఫాక్టరీ ట్రీట్మెంట్ అవైలబుల్. ప్రస్తుతానికి అయితే ఎటువంటి వ్యాక్సిన్ ఏమీ లేదు ఈ డిసీజ్ సంబంధించి అండ్ ఎటువంటి సాటిస్ఫాక్టరీ ట్రీట్మెంట్ కూడా లేదు అని చెప్తున్నారు. వన్స్ ఏ పాపులేషన్ ఆఫ్ ఫిష్ ఈస్ ఇన్ఫెక్టెడ్ ద మోస్ట్ లైక్లీ సినారియో ఈజ్ యుథనేషియా ఫాలోడ్ బై డిస్ఇన్ఫెక్టింగ్ యువర్ ట్యాంక్. ఒకవేళ ఫిష్ కనుక ఇన్ఫెక్ట్ అయితే కనుక ఏం చేయమంటున్నారు అంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన ఫిష్ని కిల్ చేసేసి లేటర్ ఆన్ ట్యాంక్ని డిస్ఇన్ఫెక్ట్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ డ్రాప్సీ. యాక్చువల్లీ ఈ సిమ్టమ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ఆల్ ఆక్వేరియంస్. ఇది దేని వల్ల కాజ్ అవుతుంది అంటే బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది అని చెప్తున్నారు. దేర్ ఇస్ ఏ బిల్డప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ ఫిష్ విచ్ డ్యామేజెస్ ఇట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్. ఎప్పుడైతే బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి బిల్డప్ అయిపోయినాయో ఆటోమేటిక్గా ఏమవుద్ది? ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అని చెప్తున్నారు. దేర్ ఇస్ ఏ బిల్డప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్సైడ్ ఆఫ్ ఫిష్ విచ్ డ్యామేజ్ ఇట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్. ఎప్పుడైతే ఫిష్ యొక్క ఇంటర్నల్గా ఫ్లూయిడ్స్ అనేవి బిల్డప్ అయిపోయినాయో వాటి వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ద మార్టాలిటీ రేట్ ఈస్ హై ఈవెన్ విత్ ఫాస్ట్ ట్రీట్మెంట్. మనం ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసినా మార్టాలిటీ రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. బ్లోటెడ్ అపీరియన్స్, స్కేల్ స్టిక్ అవుట్ లైక్ ఎ పైన్ కోన్, ఎక్స్ట్రూడింగ్ ఐస్. మనం బ్లోటెడ్ అపీరియన్స్ చూస్తాము. నెక్స్ట్ స్కేల్స్ అనేవి స్టిక్ అవుట్ అవుతాయి అన్నమాట పైన్ కోన్ లాగా, ఐస్ అనేవి ప్రొట్రూడ్ అవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ బిహేవియరల్ సైన్స్. లెథార్జిక్, లాస్ ఆఫ్ ఎపిటైట్, ర్యాపిడ్ గిల్ బ్రీతింగ్. లేజీగా ఉంటాయి, ఆకలిని కోల్పోతాయి, ర్యాపిడ్గా గిల్ బ్రీతింగ్ అనేది చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ పొటెన్షియల్ కాజెస్. ఇన్ మోస్ట్ కేసెస్ డ్రాప్సీ ఈజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా ఏరోమోనాస్. చాలా కేసెస్లో డ్రాప్సీ అనేది వేటి వల్ల కాజ్ అవుతుందంటే బ్యాక్టీరియా ఏరోమోనాస్ వల్ల కాజ్ అవుతుంది ఈ డ్రాప్సీ అనేది. నౌ దిస్ బ్యాక్టీరియా ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్ మోస్ట్ ఫిష్ ట్యాంక్స్. ఈ బ్యాక్టీరియా అనేది కామన్గా చాలా ఫిష్ ట్యాంక్స్లో కనిపిస్తుంది అనమాట. హౌఎవర్ ఇట్స్ likely to infect fish that are stressed due to overcrowding or poor water conditions.
ఈ బ్యాక్టీరియా అనేది ఏ ఫిషెస్ని ఇన్ఫెక్ట్ చేస్తుందంటే, ఏ ఫిషెస్ అయితే ఓవర్ క్రౌడింగ్ అండ్ పూర్ వాటర్ కండిషన్స్ గురయ్యాయో అటువంటి ఫిషెస్ని ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ ఫిష్ విత్ పూర్ కిడ్నీ ఫంక్షన్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద బాడీ క్యావిటీ కాజింగ్ ద స్టమక్ టు స్వెల్. ఈ బ్యాక్టీరియా అనేది ఏ ఫిషెస్కి అయితే పూర్ కిడ్నీ ఫంక్షన్ ఉందో అటువంటి ఫిషెస్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా అనేది పూర్ కిడ్నీ ఫంక్షన్స్ ఉన్న ఫిషెస్ని ఇన్ఫెక్ట్ చేసిందో అప్పుడు ఏమవుద్ది అంటే బాడీ క్యావిటీలోకి వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోద్ది. లేటర్ ఆన్ స్టమక్ అనేది స్వెల్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఏ ఫిషెస్కి అయితే పూర్ కిడ్నీ ఫంక్షన్ ఉందో ఆ ఫిషెస్ని ఈ బ్యాక్టీరియా అనేది ఎఫెక్ట్ చేయడం వల్ల ఆ ఫిషెస్లో ఏమవుద్ది బాడీ క్యావిటీలో వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోద్ది. లేటర్ ఆన్ స్టమక్ అనేది స్వెల్ అయిపోద్ది అని చెప్తున్నారు. నెక్స్ట్, పాసిబుల్ ట్రీట్మెంట్స్. అన్ఫార్చునేట్లీ డ్రాప్సీ ఈజ్ యూజువల్లీ అన్ట్రీటబుల్ అండ్ అవర్ ఫిష్ విల్ నాట్ సర్వైవ్. జనరల్ డ్రాప్సీకి ఎటువంటి ట్రీట్మెంట్ అంటే ఏమీ లేదు. సో ట్రీట్మెంట్ లేదు అంటే ఫిష్ అనేది సర్వే అవుతుంది, చనిపోతుంది. హవెవర్ ఇఫ్ యూ క్యాచ్ ఇట్ ఎర్లీ ఇనఫ్ యూ కెన్ అటెంప్ట్ టు ట్రీట్ ద కండిషన్. ఒకవేళ ఎర్లీగా కనుక మనం ఈ ఇన్ఫెక్షన్ని ఎర్లీగా మనం చూసినట్టయితే ఇన్ఫెక్షన్ని మనం ఏదో ఒకటి పాసిబుల్ ట్రీట్మెంట్స్ ఏదో చేయవచ్చు. ఇట్స్ బెస్ట్ టు ఐసోలేట్ ద ఫిష్. యూ కెన్ దెన్ యాడ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్. మనం ఇనీషియల్గా మన డిసీజ్ని డయాగ్నోసిస్ చేయగలిగితే కనుక ఆ ఇనీషియల్ స్టేజ్ మనం ఏం చేస్తామంటే ఫిష్ని ఐసోలేట్ చేసి ఏం చేస్తామంటే ఎప్సమ్ సాల్ట్ని ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, నో మోర్ దాన్ 1/8 teaspoons per 5 gallons ఆఫ్ వాటర్. 5 gallons ఆఫ్ వాటర్కి 1/8 teaspoons ప్రొవైడ్ చేయాలన్నమాట ఎప్సమ్ సాల్ట్ అనేది. ఎప్సమ్ సాల్ట్ కన్సిస్ట్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్. ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ విల్ హెల్ప్ టు డ్రా అవుట్ సమ్ ఆఫ్ ద ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ద ఫిష్ బాడీస్ క్యావిటీ అండ్ టిష్యూస్. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఫిష్ యొక్క బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట. యూ షుడ్ ఆల్సో ఫీడ్ ద ఎఫెక్టెడ్ ఫిష్ విత్ యాంటీబ్యాక్టీరియల్ ఫుడ్ ఇఫ్ ఇట్స్ స్టిల్ ఈటింగ్. మన ఎఫెక్టెడ్ ఫిష్కి యాంటీబ్యాక్టీరియల్ ఫుడ్ని ఇవ్వచ్చు అన్నమాట. యాడింగ్ మెరాసైనైడ్ టు ద ట్యాంక్ కెన్ ఆల్సో హెల్ప్ యాజ్ ఇట్ ట్రీట్స్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఏరోమానాస్. మనం ట్యాంక్కి మెరాసైనైడ్ 2ని కూడా యాడ్ చేయవచ్చు. ఇది ఏం చేస్తుందంటే మెరాసైనైడ్ 2 అనేది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఏరోమానాస్ని ట్రీట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, బ్యాక్టీరియల్ ఫిన్ రాట్. Fin rot starts at the edge of your fish's fins, destroying more and more tissues until it reaches the base. ఈ ఫిన్ రాట్ అనేది యూజువల్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఫిషెస్ యొక్క ఫిన్స్ యొక్క ఎడ్జెస్ దగ్గర స్టార్ట్ అవుద్ది. బేస్ రీచ్ అయినంత వరకు చాలా టిష్యూస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ ఫిన్ రాట్ అనేది జనరల్గా ఫిషెస్ యొక్క ఫిన్స్ యొక్క ఎడ్జెస్ దగ్గర స్టార్ట్ అవుద్ది. బేస్కి రీచ్ అయ్యేంత వరకు చాలా టిష్యూస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. At this point, your fish will never be able to regenerate the lost tissue and the disease may start to attack its body. మనం ఇక్కడ లాస్ట్ అయిన టిష్యూ అనేది రీజనరేట్ అవ్వదు అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ డిసీజ్ అనేది త్రూ అవుట్ ద బాడీకి అటాక్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఫిజికల్ సైన్స్. మిల్కీ వైట్ ఏరియాస్ అపియరింగ్ ఇన్ ద ఫిషెస్ ఫిన్స్ ఆర్ టైల్. మిల్కీ వైట్ ఏరియాస్ అనేవి జనరల్గా ఫిష్ యొక్క ఫిన్స్ మీద అండ్ టైల్స్ మీద ఎపియర్ అవుతాయి అన్నమాట. బిహేవియరల్ సైన్స్. ఇంక్రీజింగ్ డిఫికల్టీ స్విమ్మింగ్. అంటే స్విమ్మింగ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట. సరిగ్గా స్విమ్మింగ్ కూడా చేయలేవు అన్నమాట అవి. పొటెన్షియల్ కాజెస్. ఫిన్ రాట్ ఈజ్ ఆఫ్టెన్ కాజ్డ్ బై సెవరల్ బ్యాక్టీరియల్ డిసీజెస్ సచ్ యాజ్ ఫ్లావోబాక్టీరియం, కొలమ్నరే, ఏరోమోనాస్ అండ్ సూడోమోనాస్. ఈ ఫిన్ రాట్ అనేది యూజువల్గా సెవరల్ బ్యాక్టీరియల్ డిసీజెస్ వల్ల కాజ్ అవుతుంది అంటున్నారు. అవేంటి? ఫ్లావోబాక్టీరియం, కొలమ్నరే అవ్వచ్చు, లేకపోతే ఏరోమోనాస్ అండ్ సూడోమోనాస్ వల్ల మన జనరల్గా ఫిన్ రాట్ అనేది సెవరల్ బ్యాక్టీరియల్ డిసీజెస్ వల్ల కాజ్ అవచ్చు అని చెప్తున్నారు. అవేంటి? ఫ్లావోబాక్టీరియం, కొలమ్నరే, ఏరోమోనాస్ అండ్ సూడోమోనాస్ అనమాట. హవెవర్ ఆల్దో ఇట్స్ కాజ్డ్ బై దీస్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ద రూట్ కాజ్ ఆఫ్ ఫిన్ రాట్ ఈజ్ ఆల్వేస్ డ్యూ టు ద ఫిష్ ఎన్విరాన్మెంట్. ఈ మనం ఏం చెప్పుకున్నాం? ఈ ఫిన్ రాట్ అనేది సెవరల్ బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల కాజ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. మనకి ఈ ఆల్దో ఇట్స్ కాజ్ బై దీస్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల కాజ్ అయినా ద రూట్ కాజ్, ఈ ఫిన్ రాట్కి రూట్ కాజ్ ఏంటి అని చెప్తున్నారు? ఫిష్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ ఫిన్ రాట్కి రూట్ కాజ్ అని చెప్తున్నారు అనమాట. ఏ పూర్లీ మెయింటైన్ ట్యాంక్ ఆర్ ఎక్స్పోజర్ టు స్ట్రెస్ ఈజ్ ఎ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. మనం పూర్గా యాక్వేరియం ట్యాంక్ ఉన్నా సరే, లేకపోతే స్ట్రెస్ ఉన్నా సరే, వీటి వల్ల కూడా ఈ డిసీజ్ అనేది కాజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. వెన్ ఫిష్ ఆర్ మూవ్డ్ హౌస్ ఇన్ ఏ ఓవర్ క్రౌడ్ ట్యాంక్ ఆర్ విత్ అగ్రెసివ్ ఫిష్ దట్ చేస్ అండ్ నిప్ ఎట్ దర్ ఫిన్స్, దే ఆర్ మోర్ వల్నరబుల్ టు ఫిన్ రాట్. ఎప్పుడు ఫిషెస్ అనేవి ఫిన్ రాట్కి బాగా ఎక్స్పోజ్ అవుతాయి అంటే ఎప్పుడైతే ఫిషెస్ అనేవి ఓవర్ క్రౌడెడ్ ట్యాంక్లో ఉన్నా, లేకపోతే ఆ ట్యాంక్లో అగ్రెసివ్ ఫిషెస్ ఉన్నా, అప్పుడు ఆ ఫిషెస్ అనేవి జనరల్గా ఫిన్ రాట్కి ఎక్స్పోజ్ అవుతాయి అంటున్నారు. ఎప్పుడైతే ఆ అక్వేరియం ట్యాంక్లో అగ్రెసివ్ ఫిష్ ఉందని కదా, ఏం చేస్తుంది? ఆ పక్కన ఉన్న ఫిషెస్ని క్యాచ్ చేసి ఆ ఫిన్స్ దగ్గర ఫైట్ చేస్తామన్నమాట. అప్పుడు ఆ ఫిషెస్ అనేవి మోర్ వల్నరబుల్ అవుతాయి అన్నమాట ఫిన్ రాట్కి.
మన జనరల్గా ఆక్వేరియంలో వాటర్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా, లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఉన్నా సరే డిసీజ్ అనేది కాజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఫిషెస్ అనేవి బాగా స్ట్రెస్కి గురైనా, లేకపోతే వాటర్ క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఆక్వేరియం మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా డిసీజ్ అనేది అక్కర్ అవుద్ది. మనం ఎప్పుడైతే ఫిషెస్ని ఓవర్ కవర్ ట్యాంక్లో కానీ, లేకపోతే అగ్రెసివ్ ఫిష్ ట్యాంక్లో ఉంచితే అప్పుడు ఆ ఫిషెస్ అనేవి ఫిన్ రాట్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ అగ్రెసివ్ ఫిషెస్ అని ఏం చేస్తాయంటే ఫిషెస్ని క్యాచ్ చేసి నిప్స్ దగ్గర ఫిన్స్ దగ్గర ఫైటింగ్ చూపిస్తాయి అన్నమాట. అప్పుడు ఆ ఫిషెస్ అనేవి ఫిన్ రాట్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. పాసిబుల్ ట్రీట్మెంట్స్, దే ఆర్ 3 ways యూ కెన్ గో అబౌట్ ట్రీటింగ్ ఫిన్ రాట్. జనరల్ 3 ways ఉన్నాయన్నమాట. ఏంటవి? ఎన్విరాన్మెంటల్, యాంటీబ్యాక్టీరియల్ అండ్ యాంటీబయాటిక్స్. ఫిక్సింగ్ యువర్ aquarium's environment is fundamental and will prevent future issues. మన జనరల్గా aquarium ఎన్విరాన్మెంట్ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి, అది ఫండమెంటల్ అన్నమాట. యూ షుడ్ చెక్ అండ్ క్లీన్ ఆల్ యువర్ ఫిల్టర్స్. మనం ఎప్పటికప్పుడు aquariumలో ఫిల్టర్స్ని చెక్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. టెస్ట్ ఫర్ అమోనియా, నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్. aquariumలో ఉన్న అమోనియా లెవెల్స్, నైట్రేట్ లెవెల్స్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లుక్ అవుట్ ఫర్ ఎనీ ట్యాంక్ బుల్లీస్ దట్ కుడ్ బి నిప్పింగ్ ఆర్ ఫైటింగ్ విత్ అదర్ ఫిష్. aquariumలో ఎటువంటైనా బుల్లీస్ ఏమైనా ఉన్నాయా, అవి వేరే ఫిషెస్తో, అగ్రెసివ్ ఫిషెస్ ఏమైనా ఉన్నాయా, అవి వేరే ఫిషెస్తో ఫైటింగ్ ఏమైనా చేస్తున్నాయని మనం గమనించాలి. ఒకవేళ ఆక్వేరియంలో అగ్రెసివ్ ఫిషెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని మనం రిమూవ్ చేసేయాలి. ఇఫ్ యువర్ ట్యాంక్ ఈజ్ ఓవర్ క్రౌడెడ్ యూ విల్ నీడ్ టు రీహోమ్ సమ్ ఆఫ్ దెమ్. ఒకవేళ ఆక్వేరియం ట్యాంక్ అనేది బాగా ఓవర్ క్రౌడెడ్ అయితే వాటిలో కొన్ని ఫిషెస్ తీసి వాటికి వేరే ట్యాంక్ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఫర్ యాంటీబ్యాక్టీరియల్ ట్రీట్మెంట్స్ మోస్ట్ కమర్షియల్లీ అవైలబుల్ మెడిసిన్స్ కెన్ బి ఎఫెక్టివ్. యాంటీబ్యాక్టీరియల్ ట్రీట్మెంట్స్కి అయితే మనకి జనరల్గా చాలా మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మెలాఫాక్స్ అనేది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ కెన్ సెపరేట్ ద ఇన్ఫెక్టెడ్ ఫిష్ అండ్ ఆల్వేస్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. మనం ఇన్ఫెక్టెడ్ ఫిష్ని సెపరేట్ చేసి ఇప్పుడు చెప్పుకునే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ పాపీ ఐ, ఆల్సో నోన్ యాజ్ ఎగ్జోప్థాలమా. ఇట్ ఈస్ కాజ్డ్ బై హీమరైజ్. దీన్ని మనం ఏమంటాం? ఎగ్జోప్థాలమా అంటాం. ఇది హీమరైజ్ వల్ల కాజ్ అవుతుందన్నమాట. యువర్ ఫిష్ ఐస్ విల్ స్టార్ట్ టు ప్రొట్రూడ్ ఫ్రమ్ ఇట్స్ హెడ్ అండ్ ఇఫ్ లెఫ్ట్ లాంగ్ ఇనఫ్ వితౌట్ ట్రీట్మెంట్ కెన్ ఫాల్ అవుట్. ఈ ఫిషెస్ ఐస్ అనేవి హెడ్ నుంచి బయటకు ప్రొట్రూడ్ అవుతాయి అన్నమాట. మనం ట్రీట్మెంట్ ఏమీ లేకుండా అలాగే వదిలేసామనుకోండి అవి కింద కూడా పడిపోతాయి అన్నమాట. నో ఆఫ్టన్ ఫ్యాటల్, హౌవెవర్ ఇఫ్ యూ డోంట్ ట్రీట్ పాపీ ఇట్ కుడ్ స్ప్రెడ్ అండ్ కాజ్ డెత్. ఇనీషియల్గా ఇది డెత్ నేమ్ కాజ్ చేయదు. మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా పాపీ అయిన అలాగే వదిలేస్తే కనుక ఇది త్రూ అవుట్ స్ప్రెడ్ అయ్యి మనకి డెత్ని కాజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, 1 or both eyes protruding, cloudy eye, ruptured eye. ఇక్కడ ఏమవుద్ది అంటే ఒక ఐ కానీ లేకపోతే బోత్ ఐస్ అనేవి ప్రొట్రూడ్ అయిపోతాయి అన్నమాట. ఐ అనేది రప్చర్ అవుద్ది, క్లౌడీ ఐ. నెక్స్ట్ బిహేవియరల్ సైన్స్, లాస్ ఆఫ్ విజన్, చూపుని కోల్పోతాయి అన్నమాట. పొటెన్షియల్ కాజెస్, దే ఆర్ 2 types ఆఫ్ పాపియే. జనరల్ 2 types ఆఫ్ పాపియే ఉంది. ఏంటది? యూనిలేటరల్ పాపియే అండ్ బైలేటరల్ పాపియే అన్నమాట. ద రూట్ కాజ్ ఆఫ్ bilateral infection tends to be due to chronically poor water conditions for extended periods of time. It's generally found in aquariums that are not taken care of properly or have not fully established the nitrogen cycle. మనం ఈ బైలేటరల్ ఇన్ఫెక్షన్కి రూట్ కాజ్, మెయిన్ కాజ్ ఏంటి అంటే పూర్ వాటర్ కండిషన్స్ వల్ల ఈ బైలేటరల్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది అని చెప్తున్నారు. పూర్ వాటర్ కండిషన్స్ వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ నైట్రోజన్ ఆర్ హ్యావ్ నాట్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ నైట్రోజన్ సైకిల్. మనం జనరల్గా ఈ పాపీ అనేది 2 types అని చెప్పుకుంటున్నాం, యూనిలేటరల్ అండ్ బైలేటరల్ అని చెప్పుకుంటున్నాం. ఈ బైలేటరల్ ఇన్ఫెక్షన్కి మెయిన్ కాజ్ ఏంటని చెప్తున్నారు? పూర్ వాటర్ కండిషన్స్ వల్ల అండ్ ఆక్వేరియం సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అండ్ ఆక్వేరియంలో నైట్రోజన్ సైకిల్ అనేది ఫుల్లీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకపోవడం వల్ల ఈ బైలేటరల్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్, వైల్ యూనిలేటరల్ పాపియా మే బీ కాజ్డ్ బై ఫిజికల్ డ్యామేజ్ టు ద ఫిష్. మరి యూనిలేటరల్ పాపియా ఎలా కాజ్ అవుతుందంట? ఫిజికల్, ఎప్పుడైతే ఫిష్కి ఫిజికల్ డ్యామేజ్ అవుద్దో అప్పుడు యూనిలేటరల్ పాపియా అనేది కాజ్ అవుతుందని చెప్తున్నారు. దిస్ ఇంక్లూడ్ రఫ్ హ్యాండ్లింగ్, కొలిజన్స్ ఆర్ ఫైట్స్ బిట్వీన్ ఫిష్ అండ్ స్క్రాపింగ్ ద ఐ అగెన్స్ట్ హార్డ్ ఆబ్జెక్ట్స్. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? యూనిలేటరల్ పాపీ అనేది ఫిజికల్ డ్యామేజ్ వల్ల వస్తుంది అని చెప్తున్నాం. ఎప్పుడైతే ఫిష్కి ఫిజికల్ డ్యామేజ్ అయిందో ఈ యూనిలేటరల్ పాపీ అనేది కాజ్ అవుతుందని చెప్తున్నాం. ఈ ఫిజికల్ డ్యామేజ్ నథింగ్ బట్ ఏంటి? రఫ్గా హ్యాండిల్ చేయడం వల్ల, లేకపోతే బిట్వీన్ 2 ఫిషెస్ మధ్య ఫైట్స్ జరిగినప్పుడు కానీ, లేకపోతే స్క్రాపింగ్ ద ఐ అగెన్స్ట్ హార్డ్ ఆబ్జెక్ట్స్, అంటే ఐ అనేది అగెన్స్ట్ హార్డ్ ఆబ్జెక్ట్స్కి స్క్రబ్ చేసినప్పుడు వీటి వల్ల, ఈ కండిషన్స్ అన్నిటి వల్ల యూనిలేటరల్ పాపీ అనేది కాజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, పాసిబుల్ ట్రీట్మెంట్స్. పాపీ ఐ కెన్ బి డిఫికల్ట్ టు ట్రీట్ బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 different problems: damage to the cornea, accumulation of the fluid behind the eye, and the bacterial infection.
ఈ పాపిఐని ట్రీట్ చేయడానికి డిఫికల్ట్ మాట, ఎందుకంటే పాపిఐ అనేది మెయిన్ ఈ కన్స్ ఆఫ్ 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మాట. ఏంటది? కార్నియాకి డ్యామేజ్ అవుతుంది, పాపిఐ అక్కడ ఏంటంటే కార్నియాకి డ్యామేజ్ అవుతుంది, ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది బిహైండ్ ద ఐ, అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఈ 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం మెయిన్గా చూస్తాం అన్నమాట పాపిఐలో. Antibiotics and antibacterials similar to those used to treat fin rot can be useful for preventing damage to the cornea, turning into full-blown popii. మనం ఏవైతే యాంటీబయాటిక్స్ అండ్ యాంటీబ్యాక్టీరియల్స్ అనేవి ఫిన్ రాట్కి యూజ్ చేసామో అవే ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఆ ఫిన్ రాట్కి యూజ్ చేసిన యాంటీబయాటిక్స్ అండ్ యాంటీబ్యాక్టీరియల్స్ అనేవి ఈ కార్నియా అనేది డ్యామేజ్ అవ్వకుండా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ బ్లోన్ పాపిఐ కింద టర్న్ అవ్వకుండా ఈ యాంటీబ్యాక్టీరియల్స్ అండ్ యాంటీబయాటిక్స్ అండ్ యాంటీబ్యాక్టీరియల్స్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఫిన్ రాట్కి మనం ఏ యాంటీబయాటిక్స్ అండ్ యాంటీబ్యాక్టీరియల్స్ అనేవి యూజ్ చేసామో అవే వీటికి కూడా యూజ్ చేయొచ్చు. ఆ యాంటీబయాటిక్స్ అండ్ యాంటీబ్యాక్టీరియల్స్ అనేవి ఏం చేస్తాయంటే కార్నియా డ్యామేజ్ అవ్వకుండా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ బ్లోన్ పాపిఐ కింద టర్న్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. హవెవర్ వన్స్ పాపిఐ డెవలప్స్ డిఫరెంట్ మెడికేషన్స్ విల్ బి నీడెడ్. ఒకవేళ పాపిఐ డెవలప్ అయితే కనుక డిఫరెంట్ మెడికేషన్స్ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. లుక్ ఫర్ యాంటీబయాటిక్స్ యూజ్ టు ఫైట్ అగెన్స్ట్ ఇంటర్నల్ అండ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్. మన యాంటీబయాటిక్స్ని యూజ్ చేయాలి, ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి ఇంటర్నల్గా అండ్ సిస్టమేటిక్ ఇన్ఫెక్షన్స్ని అగెన్స్ట్గా ఫైట్ చేస్తాయి కాబట్టి. అండ్ ఇట్స్ బెస్ట్ టు అడ్మినిస్టర్ దెమ్ ఇన్ ఫుడ్ రేదర్ దాన్ యాడింగ్ టు ద వాటర్. ఒకవేళ మన యాంటీబయాటిక్స్ కనుక యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ యాంటీబయాటిక్స్ని ఆ ఆక్వేరియంలో వాటర్లో మిక్స్ చేయకుండా ఫుడ్ ద్వారా ప్రొవైడ్ చేయాలన్నమాట యాంటీబయాటిక్స్ మనం. Next, swim bladder disease. It can strike the majority of the species, most common in goldfish and betta. ఈ జనరల్గా గోల్డ్ అండ్ బీటాని బాగా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. యువర్ ఫిష్ స్విమ్ బ్లాడర్ వోంట్ ఫంక్షన్ నార్మల్లీ డ్యూ టు బ్యాక్టీరియల్ ఆర్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్, ఫిజికల్ డ్యామేజ్ ఆర్ బర్త్ డిఫెక్ట్. జనరల్గా ఫిష్ యొక్క స్విమ్ బ్లాడర్ అనేది ఎందుకు ప్రాపర్గా వర్క్ చేయదు అంటే రీజన్స్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే పారాసైటిక్ ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ డ్యామేజ్ అయినప్పుడు కానీ, లేకపోతే బర్త్ డిఫెక్ట్ వల్ల. ఈ అన్ని రీజన్స్ వల్ల ఫిష్ యొక్క స్విమ్ బ్లాడర్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోవచ్చు. నెక్స్ట్, ఫిజికల్ సైన్స్. స్వోలన్ బెల్లీ, కర్వ్డ్ స్పైన్. మన బెల్లీ అనేది స్వోలన్ అయి ఉంటుంది, కర్వ్డ్ స్పైన్ అనేది కూడా చూస్తాం అన్నమాట. బిహేవియరల్ సైన్స్. ఫిష్ సింక్స్ టు ద బాటమ్ అండ్ స్ట్రగల్స్ టు రైజ్ అప్. ఈ ఫిష్ అనేది బాటమ్కి వెళ్ళిపోయి పైకి రావడానికి చాలా ఇబ్బంది పడద్దు అన్నమాట. ఫిష్ స్విమ్స్ విత్ ఇట్స్ టైల్ హైయర్ దాన్ ఇట్స్ హెడ్. ఫిష్ అనేది దాని యొక్క టైల్ హెల్ప్తో స్విమ్ అవుతుంది రేదర్ దాన్ ఇట్స్ హెడ్తో కన్నా వాటి యొక్క టైల్తోనే ఎక్కువ స్విమ్ చేస్తుంది అన్నమాట. పొటెన్షియల్ కాజెస్. Swim bladder disease can be caused by compression of the swim bladder, bacterial or parasitic infection, physical damage and birth defect. ఈ స్విమ్ బ్లాడర్ డిసీజ్ అనేది వేటి వల్ల కాజ్ అవ్వచ్చు? స్విమ్ బ్లాడర్ అనేది కంప్రెషన్ అయినప్పుడు స్విమ్ బ్లాడర్ డిసీజ్ రావచ్చు, లేకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల స్విమ్ బ్లాడర్ డిసీజ్ రావచ్చు, లేకపోతే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ డిసీజ్ రావచ్చు, ఆర్ ఫిజికల్ డ్యామేజ్ అండ్ బర్త్ డిఫెక్ట్ వల్ల కూడా స్విమ్ బ్లాడర్ డిసీజ్ అనేది రావచ్చు. కంప్రెషన్ ఆఫ్ ద స్విమ్ బ్లాడర్ కెన్ హ్యాపెన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ర్యాపిడ్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్. ఎప్పుడైతే స్విమ్ బ్లాడర్ కంప్రెషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంట? ర్యాపిడ్ ఈటింగ్ చూపించినప్పుడు కానీ, లేకపోతే ఓవర్ ఈటింగ్ ఉన్నప్పుడు కానీ ఈ స్విమ్ బ్లాడర్ అనేది కంప్రెషన్ అవుద్ది అని చెప్తున్నారు. పారాసైట్స్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కెన్ ఇన్ఫ్లమేమ్ ద ఫిషెస్ స్విమ్ బ్లాడర్ కాజింగ్ ద డిజార్డర్. ఈ పారాసైట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏం చేస్తాయంటే స్విమ్ బ్లాడర్ని ఇన్ఫ్లమేట్ చేస్తాయి. అప్పుడు మనకి అప్పుడు ఆ ఫిషెస్కి స్విమ్ బ్లాడర్ డిసీజ్ అనేది వస్తుంది. పారాసైటిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫిషెస్ యొక్క స్విమ్ బ్లాడర్ని ఇన్ఫ్లమేట్ చేయడం వల్ల ఈ స్విమ్ బ్లాడర్ డిసీజ్ అనేది వస్తుంది అన్నమాట ఫిషెస్లో. ఫిజికల్ డ్యామేజ్ ఫ్రమ్ ఎ ఫైట్, హార్డ్ బ్లో ఆర్ ఫాల్ కెన్ డ్యామేజ్ ద స్విమ్ బ్లాడర్ ఆన్ అకేషన్. జనరల్గా ఫిజికల్ డ్యామేజ్ వల్ల కూడా మనం స్విమ్ బ్లాడర్ డిసీజ్ వస్తుందని చెప్తున్నాం కదా. ఫిజికల్ డ్యామేజ్ వల్ల కూడా స్విమ్ బ్లాడర్ డిసీజ్ వస్తుందని చెప్తున్నాం. ఫిజికల్ డ్యామేజ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎప్పుడైనా ఫైట్ జరిగినప్పుడు, ఫిషెస్ మధ్య ఫైట్ జరిగినప్పుడు కానీ, హార్ట్ బ్లో జరిగినప్పుడు కానీ, లేకపోతే ఫిషెస్ అనేవి బాగా సడన్గా ఒకేసారి పైనుంచి కింద పడిపోయినప్పుడు, అలాంటి కండిషన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ అనమాట. అప్పుడు స్విమ్ బ్లాడర్ డిసీజ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇన్ సమ్ కేసెస్ ద స్విమ్ బ్లాడర్ హ్యాస్ బికమ్ డిఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బ్రీడింగ్. కొన్ని కేసెస్లో అయితే స్విమ్ బ్లాడర్ అనేది డిఫార్మ్డ్ అవుతుంది. డిఫార్మ్ అంటే ఏంటి? నార్మల్ షేప్ అనేది ఉండదు, అంత ముందున్న షేప్ ఉండదు అన్నమాట, న్యాచురల్ షేప్ అనేది ఉండదు. దాన్ని మనం ఏమంటాం? డిఫార్మ్డ్ అంటాం. ఈ స్విమ్ బ్లాడర్ అనేది డిఫార్మ్ అవుద్ది అంటే ఎప్పుడు? బ్రీడింగ్ టైంలో అన్నమాట. నెక్స్ట్, బ్లడ్ ప్యారెట్, సిచిల్స్ అండ్ ఫ్యాన్సీ గోల్డ్ ఫిష్ ఆర్ కామన్ ఎగ్జాంపుల్స్. ఈ బ్లడ్ ప్యారెట్, సిచిల్స్ అనే అండ్ ఫ్యాన్సీ గోల్డ్ ఫిష్ అనేవి కామన్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం అన్నమాట. వైల్ దే మే స్విమ్ ప్రాపర్లీ వెన్ హెల్దీ, కాన్స్టిపేషన్ అండ్ ఫిజికల్ ఇంజురీస్ కెన్ ఎఫెక్ట్ దమ్ మోర్ సివియర్లీ దాన్ నార్మల్ ఫిష్.
ఇవి జనరల్గా హెల్తీగా ఉన్న ప్రాపర్గా స్విమ్ చేస్తాయి, ప్రాపర్గానే స్విమ్ చేస్తాయి. కాన్స్టిపేషన్, ఫిజికల్ ఇంజురీస్ వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట నార్మల్ ఫిష్తో కంపేర్ చేసుకుంటే. ఈ బ్లడ్ ప్యారాసిజిల్స్ అండ్ ఫ్యాన్సీ గోల్డ్ ఫిష్ అనేవి కామన్ ఎగ్జాంపుల్స్. ఇవి హెల్తీగా ఉన్న ప్రాపర్గా స్విమ్ చేస్తాయి. కాన్స్టిపేషన్, ఫిజికల్ ఇంజురీస్ వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట కంపేర్ టు ద నార్మల్ ఫిష్. Next, possible treatments. Due to different causes of swim bladder, there's not one single medication that can be recommended. Bacterial or parasitic one way, physical another way. However, exposing the fish to warmer waters can help. Treatment with broad spectrum biotic may help. ఇక్కడ ఏమంటున్నారంటే జనరల్గా ఈ స్విమ్ బ్లాడర్ అనేది ఒక దాని వల్ల కాజ్ అవ్వట్లేదు కదా. ఫిజికల్ ఇంజురీ వల్ల స్విమ్ బ్లాడర్ డిసీజ్ కాజ్ అవుతుంది, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల కాజ్ అవుతుంది, పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కాజ్ అవుతుంది, బర్త్ డిఫెక్ట్ వల్ల కాజ్ అవుతుంది. ఇన్ని వేరియస్ రీజన్స్ వల్ల ఈ స్విమ్ బ్లాడర్ అనేది డిసీజ్ కాజ్ అవుతుంది. కాబట్టి మనం సింగిల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు మరి దీనికి. సో మనం ఏం చేయాలంటే ఫిష్ని వార్మ్ వాటర్కి ఎక్స్పోజ్ చేయాలన్నమాట. సో ఎంతో కొంత మనం అలా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈ డిసీజ్ ఎంతో కొంత ప్రివెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ విత్ బ్రాడ్ స్పెక్ట్రమ్ బయోటిక్ మే హెల్ప్. మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ బయోటిక్తో ట్రీట్ చేయడం వల్ల ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అన్నమాట ఆ ఫిషెస్కి. థ్యాంక్ యూ.